నమస్తే, నేను మీ నంగి దేవేందర్ రెడ్డి. ఇవాళ నాకు చాలామంది మిత్రులు అడిగారు, స్కిల్ యూనివర్సిటీ అంటే ఏంటన్నా, అది ఎట్లా ఉపయోగపడుతుంది, దాని మీద ఒక విశ్లేషణాత్మక వీడియో ఒకటి చేయండి అని చెప్పి మిత్రులు కొంతమంది గల్ఫ్ కంట్రీస్ నుంచి, అట్లాగే ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి నాకు మెసేజ్ పెట్టారు. సో దాని ప్రకారంగా నేను కొంత మీకు ఆల్రెడీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని దాన్ని కొద్దిగా ఎలాబరేట్ చేసి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. అయితే స్కిల్ యూనివర్సిటీ అనేది నిజంగా నాకు కూడా చాలా బాగా నచ్చినటువంటి బిల్. మొన్న ఏదైతే అసెంబ్లీలో బిల్ పాస్ చేశారో, స్కిల్ ల్యాకింగ్ అనేది ఇప్పుడు చాలా ఉంది. ప్రతి ఒక్కరు ఇంజనీర్ అవుతున్నారు, కాకపోతే స్కిల్ మాత్రం ఇంప్రూవ్ అవ్వట్లేదు. ఇంజనీరింగ్ అయిన వాళ్ళకి సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉంది, ఐటీఐ తర్వాత డిప్లొమా చేసిన వాళ్ళకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది. సో ఈ గ్యాప్ పోగొట్టాలి అంటే తప్పకుండా గ్రాడ్యుయేట్ అయిన ప్రతి ఒక్కరు కూడా స్కిల్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. సో జనరల్గా కొన్ని స్టాటిస్టిక్స్ ఏం చెప్తా ఉన్నాయంటే, over 75% of the countries graduates are unemployed as they lack skills అని మనకు గూగుల్ కూడా చెప్తా ఉంది. ఎందుకంటే 75% పీపుల్ ఆర్ అన్ఎంప్లాయిడ్ అంటే ఇట్స్ నాట్ సింపుల్ థింగ్. మీరు ఒక్కసారి ఆలోచించాలి. అంటే 100లో 75 మంది ఇవాళ ఆల్మోస్ట్ ల్యాకింగ్ ఉన్నారు స్కిల్లో. అందరు ఇంజనీరింగ్ చదవచ్చు, ఎలక్ట్రికల్ చదవచ్చు, ఎలక్ట్రానిక్స్ చదవచ్చు, మెకట్రానిక్స్ చదవచ్చు, సివిల్ చదవచ్చు, ఏదైనా ఉండాలి, కానీ దే ఆర్ వెరీ అన్ఫిట్ ఇన్ దేర్ డొమైన్ అని చెప్పి క్లియర్ కట్గా తెలిసిపోతుంది. అందుకే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు నిజంగా వీ హ్యావ్ టు అప్రిషియేట్ సీఎం గారిని ఫర్ టేకింగ్ ఏ గ్రేట్ డెసిషన్. ఎందుకంటే ఇవాళ గల్ఫ్ దేశాలకు వెళ్ళాలన్నా, ఇతరత్ర ఏ దేశాలకు వెళ్ళినా స్కిల్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం వింటుంటాం జనరల్గా, ఇప్పుడు కెనడాలో ఒక ట్రక్ డ్రైవర్కి ఒక సర్జన్కి ఇచ్చినంత శాలరీ ఇస్తారని చెప్పి మనం వింటుంటాం బేసిక్గా. అమెరికాలో ఒక ప్లంబర్ ఈక్వలెంట్ ఒక డాక్టర్ అని చెప్పి అంటుంటారు. సో మరి ఎందుకు అంత వాల్యూ వచ్చింది అని అంటే, హ్యాండ్స్ ఆన్ వర్క్ అంటాం. హ్యాండ్స్ ఆన్ వర్క్ చేసే వాళ్ళకి చాలా వాల్యూ ఉంటుంది ఇతర దేశాలలో. ఒక ఎలక్ట్రీషియన్కి కన్సిడర్ యాజ్ ఏ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఇన్ ది పర్టికులర్ డెస్టినేషన్ కంట్రీస్. అట్లా చాలా కంట్రీస్ ఉన్నాయి. మీరు మిడిల్ ఈస్ట్ తీసుకోండి, ఏషియన్ కంట్రీస్ తీసుకోండి, ఆఫ్రికన్ కంట్రీస్ తీసుకోండి, ఇట్లా. సో ఈ ల్యాకింగ్ ఉండకూడదు. మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు వారి స్పీచ్లో, గల్ఫ్ దేశాలకు వెళ్ళాలన్నా, సింగపూర్, మలేషియా లాంటి దేశానికి వెళ్ళాలన్నా ఇక్కడ ట్రైన్ అయ్యి వెళ్తే బాగుంటుంది అని చెప్పి. అయితే అది ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది, అసలు ఆ స్కిల్ యూనివర్సిటీ ఇంపార్టెన్స్ ఏంది, దాన్ని ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అనే దానికి నేను మీకు కొంత చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ఇది ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు అనే దాని నుంచి మనం ఒకసారి తెలుసుకుందాం. ఇది రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం, మీర్ఖాన్పేట్ అని కందుకూరు మండలం నుంచి జస్ట్ ఫార్ అవే. అక్కడ మనకు ఇది స్కిల్ యూనివర్సిటీకి మొన్ననే భూమి పూజ కూడా చేసిన విషయం మనం అందరం చూసినాం. అయితే ఇది దాదాపు 57 ఎకరాలలో 100 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారు. అయితే దీని పేరు వచ్చేసి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణ అని దీనికి నామకరణం చేశారు. అయితే ఇది ఎలా నడుస్తుంది అంటే, ప్రభుత్వము ప్లస్ ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ యూనివర్సిటీని నిర్మించనున్నారు. దీని నిర్మాణం కూడా అంటే PPP కాన్సెప్ట్ అంటాం కదా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని, ఆ కాన్సెప్ట్లో ఈ యూనివర్సిటీని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. మనకు తెలుసు, ఎన్నికల ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ విద్యా వ్యవస్థ రూపురేఖల్ని మారుస్తామని సీఎం గారు చాలా స్పష్టంగా చెప్పారు వారి బహిరంగ సభల్లో కూడా. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆ దిశగా అడుగులు వేస్తూ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చెయ్యాలి, మంచి విద్య, నైపుణ్యంతో కూడిన విద్యను తీసుకురావాలన్నటువంటి దాంట్లో ప్రభుత్వం అడుగులేస్తుంది. దీంట్లో భాగంగానే కీలకమైన ఈ స్కిల్ యూనివర్సిటీని ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర వహించిందని మనం చెప్పవచ్చు. అయితే దీన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, మోడ్రన్ స్కూల్, ప్రైమరీ హెల్త్ సెంటర్, కమ్యూనిటీ సెంటర్లు కూడా దీంట్లో శంకుస్థాపన చేశారు. ఈ యూనివర్సిటీ శంకుస్థాపన అనంతరం పెట్టిన పబ్లిక్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రోజు యువత డిగ్రీ పట్టాలతో బయటికి వస్తున్నారు, కానీ వారికి స్కిల్ మాత్రం ఉండట్లేదని సీఎం గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. లక్షలాది మంది పట్టాలు తీసుకొని డిగ్రీలు పొంది నిరుద్యోగ యువకులుగా శాశ్వతంగా మిగిలిపోతుంటే వాళ్లకు వృత్తి నైపుణ్యం నేర్పించాలి అని, వాళ్లకు 3 నుంచి 6 నెలలు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ కోర్సులు ఇవ్వాలి అని, అదేవిధంగా డిప్లొమా కోర్సులు నేర్పాలని, అదేవిధంగా డిగ్రీ పట్టాలను ఇవ్వడం ద్వారా ఈరోజు రెడ్డి ల్యాబ్స్ నుంచి మొదలు పెడితే SBI వరకు చాలా సంస్థలు ముందుకొచ్చి వాళ్ళకి శిక్షణ ఇప్పించడమే కాదు, వాళ్ళకు ఉద్యోగాలు మేము ఇస్తామని ఇవాళ సంస్థలన్నీ ముందుకు వచ్చినాయి. ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఒక దశలో. కష్టపడి చదివి పట్టాలు పట్టుకుని హైదరాబాద్ వచ్చి కోచింగ్ తీసుకున్న వారికి స్కిల్ ఉండటం లేదని,
ఇక స్కిల్ యూనివర్సిటీతో యువత నైపుణ్య శిక్షణ పొందవచ్చని రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఆ రోజు. స్కిల్ యూనివర్సిటీలో చదువుకుంటే ఉద్యోగం గ్యారంటీ అని సీఎం చాలా స్పష్టంగా చెప్పారు. అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. స్కిల్ యూనివర్సిటీలో మీకు అడ్మిషన్ వచ్చిందంటే మీకు ఉద్యోగం గ్యారంటీ అని చెప్పి నేను మాట ఇస్తున్నా. ఇవాళ ఇక్కడ శిక్షణ పొందిన ఏ విద్యార్థి కావచ్చు, విద్యార్థిని కావచ్చు, ఉద్యోగ సమస్య రాదు. ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రాలలో, పక్క దేశాలలో మీకు ఉద్యోగాలు వచ్చే విధంగా శిక్షణనిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మీ భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేస్తుంది. దీనిలో చదివితే మీకు ఎక్కడ పోయినా ఒక ఉద్యోగం వస్తుంది, మీరు మీ కాళ్ళ మీద నిలబడగలుగుతారన్నటువంటి భరోసాతో సీఎం గారు చాలా విజన్గా, చాలా విజ్డమ్గా కూడా చూస్తూ ఉన్నారు. సో కార్పొరేట్ ఇన్స్టిట్యూట్లలో పేదలకు చదువుకునేందుకు వీలుగా కేవలం 50,000 ఫీజు ఉంటుంది. గొప్ప ఆశయంతో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణలోని నిరుద్యోగులు, యువతకు మరింత వృత్తి నైపుణ్యం పెంచేలా ఈ కోర్సులు ఉండనున్నట్లు సీఎం మొన్న వేదిక మీద చాలా స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా రాష్ట్రంలో కొత్తగా వచ్చే కంపెనీలకు అవసరమయ్యే స్కిల్ని కూడా పెంపొందించే విధంగా ఈ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. దిస్ ఈజ్ వాట్ వీ వాంటెడ్ యాక్చువల్గా. అయితే ఎందుకనంటే మన దగ్గర ఉన్నటువంటి కంపెనీస్ వేరు, ఎంప్లాయ్మెంట్ మన వాళ్ళకి దొరకకుండా బయట వాళ్ళకి దొరకడం, మన వాళ్ళందరూ విదేశాలకు పోవడము లేకపోతే గల్ఫ్ దేశాలకు పోవడం ఇబ్బందులు పడుతూ ఉన్నారు కదా. సో ఇక్కడ కూడా ఉద్యోగాలు మన దగ్గర కూడా దొరికేలాగా యువతకి అకామిడేషన్ ప్రొవైడ్ చేసి చక్కని ఫుడ్ ఇచ్చి వాళ్ళకి కన్ఫైన్డ్ సాలరీస్ ఇవ్వగలిగితే నిజంగా ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, మన దగ్గరే బోల్డ్ అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ స్కిల్ యూనివర్సిటీ అంటే ఏంటి అనే దానికి మీకు మళ్ళీ ఒక చిన్న వివరించే ప్రయత్నం చేస్తే ఇక్కడ ఎలాంటి కోర్సులు ఉంటాయి, అసలు దీని ఉద్దేశం ఏంటి కూడా చెప్తాను. స్కిల్ యూనివర్సిటీ అనేది ఉన్నత విద్య మరియు డిగ్రీ కోర్సులు పూర్తి చేసుకునేందుకు ఏర్పాటు చేస్తారు. దీంట్లో జాబ్ ఓరియంటెడ్ స్కిల్ పొందే కోర్సులను అందిస్తారు. ఇలాంటి యూనివర్సిటీలు మార్కెట్లో డిమాండ్లో ఉన్న కోర్సులను విద్యార్థులకు నేర్పించే ప్రయత్నం చేస్తారు. తద్వారా ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తారు. ఇక యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో మొత్తం 17 కోర్సులు ఉంటాయి. వీటిని ఫార్మస్యూటికల్ అండ్ లైఫ్ సైన్సెస్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, కన్స్ట్రక్షన్, రీటైల్, ఈ-కామర్స్ అండ్ లాజిస్టిక్స్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ and comics, all and informatics, science, tourism and hospitality, advanced manufacturing, retail operations and management, renewable energy, food processing and agriculture, electronics and semiconductors, beauty and wellness, automotive, electric vehicles, digital designs, ఇలా 17 రకాల కోర్సులు యూనివర్సిటీలో ప్రవేశపెడుతున్నారు. సీఎం గారి పర్యటన గురించి కూడా చెప్పాం. వారు ఎవరెవరిని కలుస్తున్నారు, ఏ ఇండస్ట్రీస్ని కలుస్తున్నారు, ఎందుకు కలుస్తున్నారు అని. ఇప్పుడు ఈ యూనివర్సిటీ ద్వారా ఏంటంటే కొత్తగా వచ్చే కంపెనీలకు, ఇప్పుడు సెమీ కండక్టర్సే తీసుకుందాం ఎగ్జాంపుల్, వారు మనకి ఎంఓఈ చేసి వాళ్ళ కంపెనీ ఇక్కడ వచ్చిందని అంటే మనకు ఇమీడియట్గా ఇక్కడ నైపుణ్యం పొందిన పిల్లలకి మనము ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. సో మన వాళ్ళకు మన ఉద్యోగాలు మన దగ్గరే పొందే అవకాశం ఉంటుంది. సో కంపెనీలు అయితే ఉన్నాయి కానీ ఉద్యోగం అయితే మనది కాదు అన్నట్టుగా ఉంది కనుక సో ఇవన్నీ కూడా వృత్తి నైపుణ్యం పెంపొందించే కోర్సులే, ఏవైతే ఈ 17 కోర్సులు చెప్తున్నామో. మరీ ముఖ్యంగా మార్కెట్లో అన్డిమాండెడ్ ఉన్న కోర్సులు కావడం కూడా విశేషం. వీటితో పాటు ప్రతి రంగానికి ఒక్కో కంపెనీ భాగస్వాములను చేసి విద్యార్థులను ఆ కంపెనీలకు అనుసంధానం చేయనున్నారు. ఇదే కీలక నిర్ణయం. ఎందుకంటే ఇదివరకే అనుభవం ఉన్న కంపెనీలు కోర్సెస్ తీసుకుంటున్నటువంటి విద్యార్థులకు అనుసంధానం చేస్తే కోర్సు సమయంలో వారికి ప్రాక్టికల్ నాలెడ్జ్, వాళ్ళకి మంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. లేదంటే కేవలం పుస్తకాలకు మాత్రమే చదువుకునే ఆ కోర్సు అయిపోగానే బయట ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు. సో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. విద్యార్థులకు ఎంతో అవసరమయ్యేటటువంటి తోడ్పాటు అయితే దీని ద్వారా అందుతున్నట్టు మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. పెద్ద పెద్ద కంపెనీల్లో కూడా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇక ఈ యూనివర్సిటీలో తొలి ఏడాది 2,000 మందితో అడ్మిషన్లు ప్రారంభించనున్నారు. క్రమంగా అడ్మిషన్ల సంఖ్యను 2,000 వరకు పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుంది. అయితే దేశంలోనే స్కిల్ యూనివర్సిటీలు ఎన్ని ఉన్నాయి, మనం ఒక్కడమే పెట్టామా అనే దాన్ని ఒకసారి చూద్దాం. మనం ఒకసారి చూసుకుంటే గుజరాత్, మహారాష్ట్ర, సిక్కిం రాష్ట్రాలలో 2 యూనివర్సిటీలు ఉండగా రాజస్థాన్, పంజాబ్, మహారాష్ట్ర, హర్యానా, పశ్చిమ బెంగాల్, అస్సాం, మధ్యప్రదేశ్ ఒక్కొక్కటి చొప్పున ఆ రాష్ట్రంలో కూడా స్కిల్ యూనివర్సిటీలు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని నిర్మించబోతున్నారు. ఇక తెలంగాణ యువత
చదివిన చదువు కేవలం సర్టిఫికెట్లకు మాత్రమే పరిమితం కాకుండా సాంకేతిక నైపుణ్యాలు పెంచుకునే గొప్ప అవకాశాన్ని లభిస్తుంది. ఎందుకంటే విద్యార్థులకు నైపుణ్యతను లేని చదువులు ఎన్నటికి ఉపయోగకరంగా ఉండవు అని, ఇకపై మన యువత తమ స్కిల్ని పెంచుకొని ప్రపంచంతోనే పోటీ పడాలన్న, ఉన్నత స్థానాలని అధిరోహించాలన్న మనమంతా ఆకాంక్షిద్దాం. ఆ రకమైనటువంటి విద్యా వ్యవస్థని నిర్మిస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి నిజంగా కృతజ్ఞతలు. ఈ సందేశాన్ని, ఈ యూనివర్సిటీ ఉన్న విషయాన్ని గ్రామ స్థాయిలో కూడా ప్రతి కార్యకర్త కానీ పార్టీలకు అతీతంగా, ఇది ఎందుకంటే ఈ చదువు ఒక కాంగ్రెస్ కార్యకర్తలకో కాంగ్రెస్ కార్యకర్తల పిల్లలకో కాదు, ఇది తెలంగాణ బిడ్డలకు. సో భవిష్యత్తులో ఇది ఒక మంచి స్కిల్డ్ తెలంగాణ కావాలి అని చెప్పి మనం ఆశిద్దాం. ఎందుకంటే దిస్ వాజ్ ఈవెన్ మై డ్రీమ్. మనం గల్ఫ్ దేశాలలో చాలామంది అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా మనం ప్రభుత్వంతో కూడా గత ప్రభుత్వంతో కూడా చాలాసార్లు చెప్పాం, కానీ పెడచెవిన పెట్టారు దుర్మార్గులు. ఆ దిశగా ఎప్పుడు కూడా ఆలోచించలే. కనీసం ఇకనైనా మంచి విద్యా వ్యవస్థని నిర్మిస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి అలాగే క్యాబినెట్ మంత్రులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, దయచేసి ఈ సందేశాన్ని, ఈ వీడియోని అన్ని గ్రూపుల్లోకి పంపిస్తారని ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్.